నా పేరు రమణారావు. నేను ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీని. మేము భద్రాచలం. మేము గత ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీని గుండెలలో పెట్టి చూసుకుంటూ ఆర్టీసీ కార్మికులు అంటే నాకు చాలా ప్రేమ అని చెప్పారు. వారు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచింది. మా డిమాండ్లు ఏంటంటే వారు చెప్పినే మేమేం డిమాండ్ చేయలేదు. మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, యూనియన్లని పునరుద్ధరిస్తాం, అదేవిధంగా 2 పిఆర్సీలు ఇస్తామని వారు ప్రకటించారు. మాకు ఎంతో ఆశ కలిగింది. ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర సరుకులు కానీ, స్కూళ్ళ ఫీజులు కానీ, ఇతర పెరిగినటువంటి రేట్ల సందర్భంగా సాలీసాలన జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి వారు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డిమాండ్స్ పరిష్కరించి ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు తీర్చి అట్లయితే మేము చాలా హ్యాపీగా ఉంటాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఇప్పటికైనా. కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకునేది ఒకటే, మేము కూడా మీ పిల్లలమే. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు చాలా మేలు చేస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాం ఆర్టీసీ ప్రతి ఒక్క కార్మికులు. కాబట్టి మేము మీ కుటుంబ సభ్యులుగా భావించి మాకు ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చాలని కోరుకుంటూ, మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కావు, మీరు ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి కార్మికుల్ని రోడ్డుని నెట్టేసే విధంగా మీరు పాల్పడద్దు సార్. కాబట్టి ఈ యొక్క సమ్మె మీరు సమస్యలు తీర్చేంత వరకు కూడా మేము పోరాడతాం. మేము ఖచ్చితంగా మేము ఏదో సమ్మె చేద్దామనే ఉద్దేశం మాకు లేదు. మీరు చర్చించి మా యొక్క జేఏసీ నాయకులతో చర్చించి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం దిశగా పెద్ద మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చినమ్మటే మహాలక్ష్మి పథకం స్కీమ్ తీసుకొచ్చినట్టు వెంటనే మా యొక్క డ్రైవర్ కండక్టర్లు పని ఒత్తిడి గురై కార్మికులు అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి తరుణంలో కూడా మా యొక్క ప్రభుత్వాన్ని మేము ఎంతో ఇదిగా గౌరవప్రదం రావాలనే ఉద్దేశంతో 50 మందికి అటువంటి బస్సులో 100-120 మందిని కూడా టికెట్లు కొట్టు గమ్యానికి క్షేమంగా చేరుస్తున్నాం. బస్సులు తగ్గినా కానీ తగ్గినటువంటి బస్సులకు సర్వీసులకు అనుగుణంగా ఎక్కువ జనాలను ఎక్కించుకొని సర్వీస్ చేస్తున్నాం సార్. డ్రైవర్ కండక్టర్లు మెకానిక్లు కూడా చాలా ఇబ్బంది పడతారు. పనిభారం పెరిగింది. 2 రోజుల డ్యూటీని డే అవుట్గా, 3 రోజుల డ్యూటీని 2 రోజులుగా వర్క్ బర్డెన్ ఎక్కువ అయ్యి కార్మికులు హార్ట్ అటాక్లు వచ్చి బస్సుల మీద స్టీరింగ్ల మీదే సరిపోయేటువంటి రోజులు ఇవి. దయచేసి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఈ పాలన ఉందో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని మేము అనుకున్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఇప్పుడు కొనసాగుతుంది. వారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కంటే కూడా విపరీతమైన పని ఒత్తిడితోటి మమ్మల్ని అధికారులు వేధిస్తున్నారు. దయచేసి తమకు తెలియదనుకుంటా ఇప్పటికైనా ఈ మీడియా ద్వారా తమరు తెలుసుకొని మీరు వెంటనే మా యొక్క సమస్యల మీద పరిష్కారానికి చొరవ చూపాలని కోరుకుంటాను సార్.